సైడ్ జరగాలి నా సైడ్ జరగాలి राहुल भाई श्रीकांत श्रीकांत बोलो गणेश महाराज की गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो घंटाबाद गणेश महाराज की बोलो गणेश महाराज की महेश गारू मीडिया चार्ज जरगंడి జరుపు ఏదో వస్తలేదు మేమేమో అసలు ఏం చేయాలి వీ షేప్ లో వస్తే ఫోటో बोलो गजानंद महाराज की जय। बोलो गणेश महाराज की जय। హైదరాబాద్ కైలాసంలో వెలుస్తున్నటువంటి సప్తముఖ విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమం అనేది ఇప్పటి నుండి శిల్పి అయినటువంటి రాజు గారు ఈ యొక్క
ప్రతిమని ఏదైతే రేపు మరి విఘ్నేశ్వరుడు సప్తముఖ విఘ్నేశ్వర స్వామి ఏ రకంగా ఉంటాడో అని చెప్పడానికి ప్రజలు చూడడానికి ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని మరి వినాయక చవితి మొదలైనప్పటి నుండి నిమజ్జనం వరకు కూడా మరి ఈరోజు చాలామంది పాత్రికేయులు పొద్దున్న నుంచే ఉన్నారు. మాకు శాసనసభ సమావేశాలు ఉండే కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు మీడియా సోదరులు క్షమించాలని కోరుకుంటూ ప్రధానంగా ఈ యొక్క ఖైరతాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనే దానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మీ యొక్క మరి మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రచారం వల్లనే భారతదేశంలో ప్రపంచంలో ఖైరతాబాదు ఒక విఘ్నేశ్వరుడికి పేరు ప్రతిష్ట రావడానికి మీరు సహకరిస్తున్నందుకు వివిధ మీడియా వారు ఉన్నారు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అదేవిధంగా రేపు వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మీరు ఇదే రకంగా పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ గారు, మహేష్ యాదవ్ గారు, రమేష్ బిల్డర్ గారు, మా ప్రవీణ్ గారు, మా చందు గారు, రోహిత్ గారు, రాజు యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మా మహేందర్ బాబు గారు, మా నల్లి గారు, రాజు గారు, గంగాధర్ యాదవ్ గారు, పృథ్వీరాజ్ గారు, ఇంకెవరు మున్నా గారు, రాజు గారు, తిరుమలేష్ గారు, ముఖేష్ అందరికీ మన గజలమ్మ టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా శేఖర్ మన పెద్దమ్మ టెంపుల్ శేఖర్ గారికి, రాహుల్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి రాజు గారికి, రమేష్ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడ ఈ ఆలయ కమిటీలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఈ ఉత్సవాల్లో పాలు పంచుకొని ఆలయము ఇక్కడ నిర్మించిన తర్వాత వినాయకుడు మన మొదటి పూజ నుండి మొదలు పెట్టుకుంటే చివరి వరకు ఉండేటువంటి వీళ్ళందరూ కూడా స్పాంటేనియస్గా మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడి ఈ యొక్క విఘ్నేశ్వర స్వామితో అనుబంధం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. కాబట్టి మొట్టమొదటి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సహకుటుంబంగా వారిని ఆహ్వానిస్తాం. అదే రోజు సాయంత్రానికి గవర్నర్ గారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ గారు. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఫోటో ఆవిష్కరణ గణేష్ గారిది ఏం పేరు పెట్టినారు? సప్తముఖ విఘ్నేశ్వర స్వామి అని చెప్పాం కదా, శక్తిముఖ విఘ్నేశ్వర స్వామి. ఈరోజు హైదరాబాద్లో మేము ఏదైతే ఇక్కడ మొదలైంది దీన్ని ప్రారంభము, ఈ ప్రారంభ ఉత్సవంలోనే ఇంతమంది ఉన్నారు అంటే ఈ వినాయకుడి దగ్గర సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారో చెప్పడానికి మీరు పొద్దున్న నుంచి కూడా అంటే ఈరోజు నేను పొద్దున్న 12:30కి మరి దీని ఫోటో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాం. మీడియా సోదరులందరికీ కూడా క్షమించాలని మీ అందరికీ ధన్యవాదాలు. లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు? బ్రహ్మాండమైనటువంటి వేదిక. నేను మొన్ననే చెప్పాను, మా కమిటీ అనౌన్స్ చేసేటప్పుడే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపించినట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వరకు వచ్చి కూడా అర్చనాలు కూడా వాళ్ళని భాగస్వాములు చేస్తాము. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రసాదాలు డైలీ మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలాగుంటుందో అలాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈసారి శివపార్వతి కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాము, శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. గణపతి బప్పా 2024లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే మనకు దర్శనం ఇవ్వబోతుంది అనమాట. చూసుకుంటే 7 కళలతోనైతే ఖైరతాబాద్ మహా వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో మనం చెప్పిన విధంగానే మధ్యలో ఖైరతాబాద్ మహాగణేశుని తల, అదేవిధంగా సైడ్ అయితే ఇతర దేవతమూర్తులకు సంబంధించి 6 తలలతో అయితే దర్శనం ఇస్తున్నాడు.
7 పడగల నాగుపాముతో అదేవిధంగా 14 చేతులతోనైతే దర్శనం ఇస్తుంది. కింద చూసుకుంటే మనకైతే ఖైరతాబాద్ గణేశుడు రైట్ సైడ్ అలా కొంచెం మనకి రైట్ సైడ్ అయితే మండపంలో శ్రీనివాస